మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు 4వ షాట్లో మరొక అద్భుతమైన విషయాన్ని మనం అందరం విని తెలుసుకుందాం. బాబా పాదములను ఆశ్రయించిన వారి పాపములెల్లా నశించును, అటివారి ప్రగతి నిశ్చయము. ఇతరులు మనలను విడిచిపెట్టినప్పటికీ సాయి మాత్రం మనలను విడువరు. వారి కృపకు పాత్రులైన వారు కావలసినంత శక్తి, జ్ఞానము, నిత్య వివేకములను పొందెదరు. సాయి కథలు స్వచ్ఛమైన అమృతముతో సమానమైనది. దీనిని ఎవరు త్రాగెదరు వారు సాయి మహిమను, సర్వాంతర్యామి తత్వమును తెలుసుకొందరు. వాదించువారు, విమర్శించువారు బాబా కథలను చదవనక్కరలేదు. కారణం, దీనిని చదవడానికి అంతులేని ప్రేమ, భక్తి కావలను. ఈ సాయి వాగీశ్వరిని త్రాగినచో అజ్ఞానులకు జన్మరాహిత్యము కలుగును, గృహస్థులకు సంతృప్తి కలుగును, ముముక్షులోకిది సాధనగా ఉపకరించును. బాబా, నీవు మా యందు సర్వదా ప్రసన్నుడవై ఇందువుగాక. మా మనస్సులు నీ అందరి భక్తి నుండి చెరించుచుండునుగాక. ఈ మహిమాన్వితమైన సాయిలీలను ప్రతి ఒక్కరూ పఠించెదరుగాక. వారి యొక్క సమస్తమైన ఆపదలను నీ అనుగ్రహముచే తొలగిపోవునుగాక. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ గ్రంథమును పారాయణము చేయువారి మనోగతములను, ధర్మబద్ధములను యగు అన్ని కోరికలు తీరును, పురాకృత దుష్కర్మ నశించును. సాయికి శరణాగతి చేసి పారాయణ ప్రతినిత్యం చేయండి. ఇక ఆలస్యం ఎందుకు, బాబా లీలలను ఆస్వాదించండి. చాలా అద్భుతమైన విషయం. ప్రతి వాళ్ళు సాయి భక్తులు ఇందులో చెప్పినట్లు భక్తి ఉండాలి, ప్రేమ ఉండాలి. ఇవి రెండు ఉన్నవాళ్ళు సాయి యొక్క పారాయణం చేస్తే అంతులేని ఆనందంతో పాటు సాయినాథుని యొక్క ఆశీస్సులు కూడా లభిస్తాయి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.